హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి బ్యాగు బట్టలు వేసుకుని కూర్చున్నాం అనుకుంటున్నారా? మేమైతే ఊరెళ్తున్నాం. మా అక్క వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంది. ఇంకా ఊరెళ్తున్నామంటే తెలిసిందే కదా, లగేజ్ సర్దుకునే వరకు అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే నా బ్యాగ్ అయితే సర్దుకుంటున్నా. ఇంకా నేనైతే కొన్ని సారీస్ డ్రెస్సులు అయితే పెట్టుకుంటున్నా. ఊరెళ్తున్నామంటే బ్యాగులు సర్దే పనిలోనే ఉంటాను. ఇంకా వెళ్ళే వరకు అయితే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా లగేజ్ ప్యాకింగ్ పనిలో అయితే పడ్డాను. ఇంకా పెళ్ళంటే తెలిసిందే కదా, ఎన్ని బట్టలు తీసుకెళ్ళినా మనకు సరిపోవు కదా. మార్నింగ్ అయితే తొందరగా వెళ్ళిపోతాము, అందుకని అన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటున్నాం. ఇంకా ఫస్ట్ అయితే మన బ్యాగ్ రెడీ చేసుకుంటే మనకైతే సగం టెన్షన్ వదిలేస్తుంది కదా. మార్నింగ్ అయితే తొందరగా లేచి రెడీ అయిపోయాము. ఇంకా లగేజీ మొత్తం అయితే సర్దుతున్నారు మా వాళ్ళు కార్లో. లగేజీ మొత్తం అయితే కార్లో పెట్టేసాము. ఇంకా స్టార్ట్ అవ్వడమే ఇంకా లేటు. ఇంకా మన ఊరు వెళ్తున్నామంటే ఆ సంతోషమే వేరు కదా. ఎంత హడావిడిగా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామో చూడండి. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే. ఇంకా మార్నింగ్ తొందరగా వెళ్ళిపోయాం కదా, మధ్యలో అయితే చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చాయ్ తీసుకుంటున్నాము. చాయ్ ఇంకా బిస్కెట్లు అయితే తీసుకున్నాము. మార్నింగ్ తొందరగా ఇంకా లెగిసిపోయాం కదా, మా పిల్లలు నేను కారులో ఫుల్గా నిద్ర కూడా చేసేసాం. చూడండి ఒక్కొక్కరు ముఖాలు అయితే నిద్రతో ఎలా ఉన్నాయో. ఇంకా చాయ్ తాగినాకైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఇంకా చాయ్ తాగేసాం కదా, మా పిల్లలు నేను కారులో అయితే ఎలా రిలాక్స్ అవుతున్నామో చూడండి. పాపం మా ఆయన అక్కడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే డ్రైవింగ్ చేసుకుంటారు. మేమైతే హైదరాబాద్ నుంచి పాలకొండ అయితే వెళ్తున్నాము. ఇంకా మా జర్నీ అలా ముందుకు సాగుతుంది. ఇంకా నేను మా పిల్లలైతే ఫుల్గా రిలాక్స్ అవుతూ జర్నీని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంతలోగా విజయవాడ అయితే వచ్చేసాం. మార్నింగ్ 9:30 వరకు అయితే. మనకు విజయవాడ అనగానే గుర్తొచ్చేది ఆ దుర్గాదేవే కదా. ఆ దుర్గాదేవి గుడి దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా గుడిని అయితే బయట నుంచే దండం పెట్టుకొని మా జర్నీ అయితే సాగుతుంది ముందుకి. అలా మేము మార్నింగ్ స్టార్ట్ అయిన నుంచి చిన్నగా వర్షం పడుతుంది. ఇంకా రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా ఇదే మన రాజమండ్రి బ్రిడ్జి అయితే. ఎంతైనా మన ఊరు మనం వెళ్తున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా అలా పాలకొండ దగ్గరలోకి అయితే వచ్చేసాము. పాలకొండ నుంచి మా ఊరైతే ఒక 20 కిలోమీటర్ ఉంటుంది. మాది ఒక చిన్న పల్లెటూరు ఎంవీపురం, మా అమ్మ వాళ్ళది. ఫైనల్గా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా వాళ్ళైతే మా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో, అందరూ బయటనే కూర్చున్నారు ఇంకా మా కోసం అయితే వెయిట్ చేస్తూ. ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా మా వాళ్ళతో ముచ్చట్లయితే మొదలు పెట్టేశాను. ఇంకా మార్నింగ్ నుంచి జర్నీ చేసి అలసిపోయినట్టున్నాయి. ఇంకా మన వాళ్ళ ఇంటికి రాగానే మొత్తం మర్చిపోయి ఎంత హ్యాపీగా ఉన్నామో రిలాక్స్ అవుతూ. బాయ్ ఫ్రెండ్స్.